ప్రసాద్ గారు ఎలా చూడాలండి తమ్మినేని సీతారావు గారి గురించి మీకు కూడా బాగా తెలుసు కదా, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మీరు ఆ ప్రాంతంలో నడయాడారు కాబట్టి ఏంటి తమ్మినేని సీతారావు గారు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎస్కేప్ అవ్వడం, ఆయన మీద ఉన్న ఆరోపణలు, దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం, ఎవరో వేరే డాటాను ఎక్కడ ఉన్నదన్నట్లుగా పుట్టించడం, ఇది ఎలా చూడాలి? ఈ అంశం ఎటువైపు వెళ్తుంది? ముందుగా 990 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అదేమి గాంధీ అంత పర్సనాలిటీ కాదు, అది గురించి తెలుసుకొని మనం తెరబడిపోవడానికి. ఒక గుదిబండల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఏళ్ళనాటి సీన్లో దాపరించిన ఈ తమ్మినేని ధర్మాన ప్రసాదులు శ్రీకాకుళంకి గబ్బిలలో పట్టి ఏడుస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇవాళ కనుక రిజిస్టర్ ఆఫీస్లో ఈ అన్యాక్రాంతమైన రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ ఈ గౌరవ ప్రభుత్వానికి సర్వ హక్కులోనే ఏం చేస్తారో చేసి మాట్లాడమానండి. తమ్మినేని సీతారాం పోయినా లేకపోతే వాళ్ళ తెలివి తొక్కుతానికి అటు చూడండి, మొత్తం 2 నెలలు 3 నెలలు బయట తిరిగి ఒక కోడికూర కొనుక్కోగానే కోడిపెట్టలో దొరికాడు. సో అట్లాంటి కోడికూర కథలు చాలా చూసాం. ఈ తమ్మినేని సీతారాంకి అంత తెలివితేటలు ఉంటాయని నేను ఖచ్చితంగా ఒప్పుకోను కూడాను. ఇవాళ కాదు రేపు దొరుకుతాడు, దొరికిన తర్వాత ఏడు చేస్తారు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేస్తారంటే చేయమనండి. తర్వాత దీనికన్నా ముందు ఆ ముద్రగడ గారి విషయంలో మాట్లాడుతూ ఆ సంతాప సభలో ఎవరు భావావేశాలు వాళ్ళు గురయ్యారు. ఒక పక్క బోండావమ్మ, ఇంకో పక్క అస్సలు ఈ రాజకీయాలకి అసలు ఏటీ తెలియని ఈ సోమవీర్రాజు కూడా మాట్లాడితే మన దౌర్భాగ్యం దరిద్రం అనుకోవాలి. దీని మీద చర్చ పెట్టుకున్నామంటే మీకు ఇంకేమైనా పని లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి చర్చించకండి. ఎందుకంటే అందుకనే మిమ్మల్ని అదే అడగకుండా తమ్మినేని అడిగాను. కన్ఫ్యూజింగ్ కుదరవు, ముందు చెప్పవలసింది చెప్పాం కదా. ఇప్పుడు సోమవీర్రాజు ఒక పార్టీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే తాడి చెట్టు ఎక్కిన 3 పొంతలు కాకపోతే 30 పొంతలు పోసినట్టు నెత్తి ఎక్కించుకొని పార్టీ అధ్యక్షుని చేశారు. అప్పుడు ఆ సామాజిక వర్గం పరంగా ఆయనకి ఒక ఔన్నత్యం కల్పించినట్టే కదా. అప్పుడు ఏమైనా గుడ్డుగోరం ఫలితం కూడా ఇమీడియట్ గా పార్టీ అధికారంలో తేడం, కానీ ఈడ్చి కొడితే ఒక కౌన్సిలర్ కూడా గెలిపించుకోలేపాడు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. రెండోది, ఈ బోండవమ్మ మాట్లాడుతూ గడికోసారి ఈసారి మినిస్ట్రీ క్యాబినెట్లు ఇచ్చేదాకా ఈ సామాజిక వర్గ పరంగా భావావేశాలు ప్రతి ఒక్కరు గురవుతూనే ఉంటారు. ఒకటి, ఇవాళ పదవీ వ్యామోహంతో ముద్రగడ గారు కనుక రాజకీయాలు చేసి ఉంటే ఈ రాజకీయాల్లోనే ఉండు. ఆయన 10 పార్టీలు మారి ఆ సామాజిక వర్గంకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందన్న తాపత్రయపడిన వాళ్ళు ప్రథముడు తప్ప ఆయన ఏ రోజు నా రాజకీయం, నా పిల్లల భవిష్యత్తు ఇలాంటి కాంటెంపరీ పాలిటిక్స్ లో వాటి మీద అర్రులు చాచిన వ్యక్తి కాదు. అంచేత ఎవరి జిజ్ఞాస అక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ముందు గౌరవ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రస్థానంలో ఇందాక మా కృష్ణాంజలి గారు చెప్పినట్టు 20-25% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళకే స్థిరీకరించబడట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ రికార్డులు చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి మొదట సపోర్ట్ చేసిన దానికి 2%, రెండోసారి ఆయన సొంత పెత్తనాలు నిలబెట్టినందుకు దగ్గర 5.7 ఎంతో పర్సెంటేజ్, ఈసారి దగ్గర 6%. ఎక్కడ కనీసం డబుల్ డిజిట్ కూడా రావట్లేదు. ఆ 20% ఒక్క చిరంజీవి గారికి దగ్గర 18% కన్సాలిడేట్ అవుతూ 18 స్థానాలు ఇచ్చారు. ఇంకంతకన్నా అన్నప్పుడు రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుని నిలబడుతూ 10 మందిని సమన్వయపరుచుకుంటే మా కృష్ణాంజలి గారు ఎంతసేపు ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే ఇవాళ అంత ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయని కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి పిలిచి కూటమి పరంగా ఆయనకి సముచిత స్థానం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది ఈ గవర్నమెంట్. అలాగే సోమవీర్రాజుకి ఎవరికి ఉపయోగపడ్డారు, ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడ్డాను తెలిసి కూడా ప్రాణాలు తెగించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. జీవితంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో తప్ప మిగిలిన 2 రోజులు తిడుతూనే ఉంటాడు. అది వాళ్ళకి తెలిసి కూడా ఇచ్చాడు కదా పోయిపోయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక పార్టీ, జాతీయ పార్టీ కూడా ఒక అధ్యక్షుడి స్థానం ఇచ్చిన తర్వాత పార్టీని ఎంత స్ట్రెంథన్ చేశారన్నది, సామాజిక వర్గ పరంగా ఎంతమందికి సముచిత స్థానాలు ఇచ్చారన్నది ట్రాక్ రికార్డులు. ఒక వ్యక్తి సర్వతోముఖంగా పార్టీని తర్వాత తన సామాజిక వర్గాన్ని పరిగెట్టించుకోవడానికి ఇందాక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు ఉదాహరణకి రెడ్డి చౌదరి సామాజిక వర్గాలు అనగానే ఒక ఆర్థిక పరిపుష్టితో వాళ్ళ పార్టీలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో, ఇవాళ తెలుగుదేశం పరంగా చౌదరి సామాజిక వర్గం ఏమైనా బాగుపడిందంటే ఎంతో మంది లబోదీబోం అనే వాళ్ళు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఈసారి మడత పెట్టి కొడితే ఏమైందో వైఎస్ఆర్సీపీకి కూడా తెలిసిన ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు ఇవాళ ఆర్థిక పరిపుష్టి అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. ఒక పార్టీ చిత్తశుద్ధి, ఉదాహరణకి బీజేపీ విధానాలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో రాష్ట్రంకి వచ్చాక ఎలా తగలడుతున్నాయో అన్ని సోమవీర్రాజు లాంటి అవగాహన ఉండాలి. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి గారికే నువ్వు హూ ఆర్ యూ అని అడిగాడు అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు. ఈయన వచ్చి ఇక్కడ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేసి ముద్రగడ గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు అవ్వచ్చు, మేమేమో బీజేపీలో ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేద్దామని అని టపాచిబుత్తులు కబుర్లు మాట్లాడితే మీకు ఇన్ని ఒప్పుకుంటే అనండి. ఇలాంటి స్క్రాప్ అంతా తీసి అవతలేసిరండి. ఫస్ట్ థింగ్, ఈ తమ్మినేని సీతారాం, ఈ ధర్మాన్ ప్రసాద్ ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయిపోయి కాలం చెల్లిపోయి. పార్టీ కష్టకాలంలో నిలబడకుండా ఈ సొంత దరిద్రాల చుట్టూ తిరుక్కుంటున్నాడు. పార్టీలకి దేనికి ఉపయోగపడతారో కనుక్కోమనండి ఈ గుదిబండల్లా. తర్వాత ఇందాక ఎవరైనా మాట్లాడుతూ కనిగిరిలో అసైన్డ్ ల్యాండ్ అన్న పదం వాడేవమ్మా. అసైన్డ్ ల్యాండ్లకి ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో ప్రభుత్వంలో ఏదో కారణంతో తీసుకోవచ్చు, ఇండివిజువల్స్కి ఇచ్చుకోవచ్చు. తర్వాత గుండెత్తి వెనక్కి తీసుకునే డిస్క్రిప్షన్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధంగా ప్రెజర్ పెట్టు, తప్పేం లేదు. అది చేస్తే సింపుల్ సొల్యూషన్స్. ఇవాళ ఇది కర్మగాలి ఆ నోడ చంపేసి డెత్ సర్టిఫికేట్ అని చెప్పి ల్యాండ్ చేసింది ఏమైనా అసైన్డ్ ల్యాండ్ అయినా లేదా ప్రభుత్వ ల్యాండ్ అయినా తమ్మినేని సీతారాంకి మామూలుగా ఉండదు.
కాబట్టి మా ఊరు జాతరలో రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూసుకోమని ఉంటావు సరే, అవి జరుగుతాయి ప్రభుత్వ పరంగా. రైట్, ఓకే. ఊరికే నోరుంది కదా అని అడ్డమైన మాటలు కోతలో కూర్చుకుంటారు. స్పీకర్ స్థానాల్లో ఉండి గౌరవాలు తేవాల్సిన దగ్గర మంత్రి పదవుల కోసం వైఎస్ఆర్సీపీలో దేవుళ్ళు ఆడుకుంటే ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి. అంటే ఇవన్నీ చూసిన ట్రాక్ రికార్డులు. ఇదేదో గాంధీ నడయాడిన ప్రాంతంలో నేను నడిచినట్టు, ఏదో పోర్బందర్లో గాంధీ పుడితే నేను అక్కడ పుట్టినట్టు. నేను చదువుకుంది విశాఖపట్నం విజయనగరంలో, శ్రీకాకుళంలో నేను చదువుకోలే. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఆ ప్రాంతం మీద ఉత్తరాంధ్ర మీద నాకు పట్టుంది కాబట్టి నాకు వీళ్ళందరూ జీవితాలు తెలుసు. అంతకు మించి ఆయనతో ఏదో కాంటెంపరరీ పాలిటిక్స్ లో నేను కూడా ఎక్స్ఎమ్మెల్యే లేదంటే నిలబడిన వాళ్ళ బిల్డప్లు ఇస్తే కుదరవు. వీళ్ళకే బిల్డప్లు లేవు. తమ్మినేని సీతారాం విషయంలోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు అక్కడ ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభలో మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడినా సరే, అది బీజేపీ వాళ్ళైనా లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి గోండావమ్మ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే జాతిని ఉద్ధరించాలనో లేకపోతే కోట ప్రధాన రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రధానంగా మా కులానికి ప్రాధాన్యత లేదు లేదా కులానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మాకు ప్రాధాన్యత ఇవ్వండి. మేము ఈ సామాజిక వర్గాన్ని రిప్రజెంటేటివ్, మా సంగతి ఏంటంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడరు, జాతి గురించి మాట్లాడరు, కులం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం. సోమవీర్రాజు మాట్లాడినా కూడా ఉద్దేశం అదే. సోమవీర్రాజు ఆయన బీజేపీలో ఉండి లేదా కూటమిలో ప్రాధాన్యత లేకో బీజేపీలో ప్రాధాన్యత లేకో మాట్లాడేటువంటి మాటలు మంత్రి పదవి కోసం మాట్లాడేటువంటి మాట కింద చూడాలి. రెండో తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూస్తే ఇంత నిస్సిగ్గుగా తప్పులను సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం అనేటువంటిది రాజకీయ పార్టీకి కరెక్ట్ కాదండి. ఎందుకు అనంటే ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని వెల్లడించారు. ఒక బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్టు చూపించి వాళ్ళ కూతురు కింద ఒడిచాళ్ళని తీసుకొచ్చి ఆధార్ కార్డుని మొత్తము మార్పిచ్చేసి ఇవన్నీ చేసి ఇంత కుంభకోణం చేసి భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు స్పీకర్ అనేటువంటి పదవిని ఉపయోగించుకొని ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ కొడుకు నీ భార్య ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తే తప్పును తప్పు అనేటువంటి వ్యవహారం ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు ఉండదో ఆ రాజకీయ పార్టీలు వీటిని ప్రజలందరూ గమనిస్తారండి. ఇప్పుడు తమ్మినేని సీతారాం చేసినటువంటిది ఈ రోజున పోలీసులు వెల్లడించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా తీవ్రమైనటువంటి నేరం. ఎందుకు పారిపోయాడు? కారణం ఏంది? నిలబడేదని చేస్తున్నాడు. ఏం చేస్తాడు? పారిపోయి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తే బెయిల్ ఎలాగో రాదు. ఆయన తిరిగినంత కాలం తిరిగినా హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందస్తు బెయిల్ రాదు. ఈ కేసులో అయితే నాకు తెలిసి ఏం చేస్తారు? 4 రోజుల తర్వాతనే అరెస్ట్ అవ్వాల్సిందే. కనీసంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి కనీసం తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు బయటపడ్డ తర్వాత అన్న వెళ్ళి ఎస్ నేను ఫేస్ చేస్తాను, నేను చేయలేదని కనీసంగా బయటకు చెప్పేటువంటి ధైర్యం కూడా లేనటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం. ఏంటిది? సిగ్గుమాలినటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కింద నేను చెప్తాను. ఖచ్చితంగా నేను మిగతా విషయాలు కూడా మాట్లాడతాను. బొల్ల బ్రహ్మనాయుడు మొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే, అతను హైదరాబాద్ లో వెళ్లి భూ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. అతని మీద క్రిమినల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్తారు. మీ తప్పులు చేయండి, కుంభకోణాలు చేయండి, ఏమైనా చేయండి, మీరు మా పార్టీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. ఏంటండి సిగ్గుమాలిన రాజకీయాలు? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలు, వీళ్ళు విధమైన కేసులు వచ్చాయి కాబట్టి దొంగలు. అసలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయండి విజయవాడకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి విషయాలు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మీద భూకుంభ కోణాలకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఎన్ని ఆరోపణలు వచ్చాయండి. ఆ రోజున మరి అధికారం పోగానే తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు విజయసాయి రెడ్డి అదే అన్నారు ఇది అన్నారు, వాళ్ళ కూతురు అన్నారు. ఇవాళ ఇప్పుడు ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డి వీళ్ళకి మిత్రుడయ్యాడు. అంటే వీళ్ళు తప్పులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉంటే చలామణి చేసుకోవచ్చు అనేటువంటిది. ఇందాక అరుణ గారు ఒక ప్రస్తావన కూడా చేశారు కాబట్టి నేను ఆవిడకి గుర్తు చేస్తున్నాను. వాల్నేని శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే అప్పుడు కలెక్టర్ ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు ఆయన హత్య వాళ్ళ అధిష్టానం మీద తిరుగుబాటు చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో
ప్రభుత్వం సపోర్ట్ చేయటం లేదనేటువంటి అంశం మీద ఎందుకు ఆయన అన్ని కుంభకోణాలు చేశారు కాబట్టి కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు, అందుకని ఆయన మంత్రి పదవి పోయింది, అధిష్టానంతో గొడవ వచ్చి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున డిమాండ్ చేసినటువంటి ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి భూ కుంభకోణాలు ఎన్నిటి మీద ఆ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు కామయ్యారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏకంగా అతను చేర్పించుకొని అలాంటి గొప్ప నాయకుడు లేడు అనేటువంటి విధంగా ఈ రోజు ఓకే కృష్ణ జనసేన గారు ఆయన చేసినటువంటి తప్పులు ఓకే ఓకే ఓకే